వైఎస్ఆర్సీపీలో ఉన్న లక్ష్మీదేవి గారు ప్రస్తుతం బీజేపీ పార్టీలోకి ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు? రాజశేఖర్ రెడ్డి హయాంలో జస్ట్ ఉండేదాన్ని, యాక్టివ్గా ఉండేదాన్ని కాదు. కాకపోతే వారు చేసినటువంటి పథకాలు, వారు చేసినటువంటి సేవలు ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇక్కడ రాజకీయాల్లోకి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలి అని అంటే బీజేపీ పార్టీనే మనకు చాలా మంచి పార్టీ. అలాగే మనకు సముచితమైనటువంటి న్యాయం జరగాలి అని అంటే మనకు బీజేపీ పార్టీ సిద్ధాంతాలతో వెళ్తున్నటువంటి పార్టీ. ఇందులో మనకు మంచి స్కోప్ ఉంటుంది, అలాగే సేవ చేయడానికి కూడా మంచి స్కోప్ ఉన్నటువంటి పార్టీ అనేటువంటి ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. కానీ బీజేపీ పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ అని కూడా బయట ప్రతిపక్ష నాయకులు బలంగా విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు బలంగా విమర్శలు చేస్తున్నారని చెప్పేసి మనం అనుకుంటున్నామో లేకపోతే బయట ప్రజలు అనుకుంటున్నారో నిజంగా ఆ విషయం అయితే నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇంతకు మునుపు 75 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని మతతత్వ పార్టీలు అని చెప్పాలి. నిన్న ఇవాళ రేపు బంజారా హిల్స్లో ఒక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నారు. మరి ఆ పార్టీని మతతత్వ పార్టీ అనాలా, బీజేపీని మతతత్వ పార్టీ అనాలా? కానీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అంటారు కదా. సెక్యులర్ పార్టీ అని అంటే ముసుగు వేసుకొని ఒక వర్గం నాయకులకు, ఒక వర్గం ప్రజలకు మాత్రమే వాళ్ళు సేవ చేస్తున్నారు. అట్లాగే వాళ్ళకి మాత్రమే పథకాలు అందేటట్లు చేస్తున్నారు, వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ అందేటట్లు చేస్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ అనేది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ. ఇక్కడ మతతత్వ పార్టీ అనేది అది కొట్టి పాడేయాలి, మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ అన్ని పార్టీలకు సముచిత స్థానం కల్పిస్తా, అంటే అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తా అని ఒక హిందూ అనే ముసుగు వేసుకోలేదా బీజేపీ పార్టీ? హిందూ అనే ముసుగు వేసుకోవడంలో, వాళ్ళు ముస్లిం అనే ముసుగు వేసుకోవడంలో తప్పు లేదు. మేము హిందూ తత్వం తీసుకురావడంలో ముందుకు తప్పేముంది? మాది సనాతన ధర్మాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాము, దాంట్లో తప్పు లేదు. అందులో 90% హిందువులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో హిందూయిజాన్ని ముందుకు తీసుకుపోవడంలో తప్పేముంది? అంటే సనాతన ధర్మం అంటే మీ దృష్టిలో ఏంటిది? సనాతన ధర్మం అంటే ఎవరైతే పూర్వీకులు ఉన్నారో ఆ ధర్మాన్ని, ఆ సాంప్రదాయాలను, ఆ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళి ఒకరిని పక్కకు పెట్టి ఇంకొకరిని ఒక విధంగా చూసి ఇంకొకరి ప్రతిఫలాలు ఒకరికి దక్కకుండా ఇంకొకరికి తగ్గేటట్టు చేయే విధంగా ఉండేటట్టు చేయడం కాదు ఈ పార్టీ ఉద్దేశం. అందరికీ అంత్యోదయ అనేది ప్రవేశపెట్టింది. అందుకే బీజేపీ పార్టీ అంటే అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ పథకాలు అందే విధంగా చూడడమే బీజేపీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో హిందువులకు అందుతున్నన్ని ప్రతిఫలాలు మైనారిటీలకు అందుతున్నాయా? మీరు వేసిన క్వశ్చన్ నిజంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక మైనారిటీ ఇళ్లలో కనుక తీసుకుంటే ఒక ఇంట్లో దాదాపు 7-8 మంది ఉంటారు. అదే హిందూ ఇంట్లో తీసుకుంటే 3 లేదా 4 ఉంటారు. ఇప్పుడు రేషన్ కార్డుని తీసుకొని పోతే ఒక హిందూ ఇంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు సెంట్రల్ నుంచి. అటువంటప్పుడు ఇక్కడ 4 ఉంటే ఎన్ని వస్తున్నాయి? 4 5 20 కేజీలు వస్తున్నాయి. వాళ్ళు అదే ముస్లిం పార్టీలో కానీ ముస్లిం వాళ్ళలో కానీ 10 మంది ఉంటే వాళ్ళకు 50 కేజీలు వస్తున్నాయి. మరి ఎవరికి ఎక్కువగా ప్రతిఫలాలు అందాలి? మరి మీరు ఆలోచిస్తున్నారు చెప్పండి. వాళ్ళకు మైనార్టీలు అయినంత మాత్రాన ఎక్కడా కూడా ఏ స్కీమ్స్లో కూడా ఎక్కడా కూడా వాళ్ళని సెగ్రిగేషన్ చేసి వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళకి ప్రతిఫలాలు అందట్లేదు అని చెప్పేసి వాళ్ళకి బయటికి వచ్చి ఒక వాయిస్ ఇవ్వమని చెప్పండి ఎవరైనా కూడా. రాష్ట్ర ఓబీసీ మోర్చా ఐటీ సెల్ కన్వీనర్గా మీ బాధ్యతలు ఎలా కొనసాగుతున్నాయి అంటే ఏం చెప్తారు? అది నేను రీసెంట్గా తీసుకున్నటువంటి బాధ్యత ఐటీ సెల్ అన్నమాట. ఈ ఐటీ సెల్లో ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడైనా కూడా బీజేపీ కార్యకర్తలు అయితేనేమి, అలాగే బీజేపీ అభిమానులు అయితేనేమి, వాళ్ళందరికీ కూడా సమాచారాన్ని చేరవేసే విధంగా ఈ ఐటీ సెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పనిచేసి అందులో నేను కూడా భాగస్వాములు కావడం అనేది నాకు కూడా నిజంగా ఇవాళ చాలా సంతోషకరమైనటువంటి విషయం. మీ బీజేపీ పార్టీ ఒక లవ్ జిహాద్ అనేది ముస్లింలకు అంటగట్టి ఆ ముస్లింలను ఒక ముద్దాయిలాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందనేసి ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదంటారా? దేశంలో ఎక్కడ అలజడులు జరిగినా, ఎక్కడ అల్లర్లు జరిగినా, ఎక్కడ మీరు అన్నారు ఇందాక లవ్ జిహాద్ కేసెస్ ఎక్కువగా ఎవరి ద్వారా వస్తున్నాయో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు ఇందాకనే అన్నారు లవ్ జిహాద్ కేసులు. అసలు లవ్ జిహాద్ కేసులు ఎందుకు రావాలి? ఎందుకు వస్తున్నాయి? ఎవరి ద్వారా వస్తున్నాయి? మీరే అంటున్నారు కదా ముస్లింల నుంచి 1-2 కేసులు కాదు. ఎక్కడ ఏ డివిజన్లో తీసుకున్నా, ఏ కాలనీలో తీసుకున్నా బ్యాక్ నుంచి జరుగుతున్నాయి, తెలియకుండా జరుగుతున్నాయి. ఆ ట్రాప్లోకి హిందూ అమ్మాయిలను తీసుకొని పోతున్నారు.
మరి హిందువుల దగ్గర నుంచి ఒక్క పేరు చూపించండి. ఒక హిందూ అబ్బాయి ఇట్లా చేసినాడు, ఒక హిందూ అమ్మాయి ఇట్లా చేసినాడని ఒక పేరు బయటకు వచ్చిందా? ఎక్కడైనా మతోన్మాద పార్టీ ఉంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ, మతోన్మాదుల శక్తులు ఉన్నాయి అని అంటే అది ముస్లిమ్స్ మాత్రమే.